లడ్డు ప్రసాదాన్ని కలుషితం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. రాజోల్ నియోజకవర్గం మలికిపురం మండలంలో గుడిమెల్లంక వంతెన దగ్గర నుంచి మలికిపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. తిరుమల ఆలయం లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీపై విచారం వ్యక్తం చేస్తూ వేలాదిగా హిందూ సోదరులు, విద్యార్థి సంఘాలు, వ్యాపార వర్తక సంఘాలు, హిందూ సంఘాలు తరలివచ్చి నిరసన తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని క్షమాపణ తెలిపారు. కల్తీ లడ్డు వ్యవహారంలో ఎవరైతే దోషులు ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, రాజోలు హిందూ పరిరక్షణ సమితి సమక్షంలో పోలిశెట్టి గణేష్, మండల బాబినాయుడు, మేడిచెర్ల మెహర్, బల్లా సురేష్ పాల్గొన్నారు. హిందూ ధర్మరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు విషయంలో గత ప్రభుత్వం ఏదైతే కల్తీ జరిగిందో ఆ కల్తీ విషయం మీద ఈ రోజున మలికిపురం మండలంలో వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు భారీ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం, ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదం ఏదైతే ఉందో ఇది హిందూ సమాజానికి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలను గౌరవించి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నిరూపించుకుని ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ద్వారా ఒక సిట్ వేసి ఈ సమస్యని హిందువులకు ఉన్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా హిందువుల యొక్క సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో హిందుత్వానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా హిందూ సమాజం ఈ విధంగా స్పందించాలని చెప్పి కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాం. ఏదైతే తిరుపతి దేవస్థానం ఉందో ఆ ప్రసాదంలో నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది ప్రజలకు తెలియవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అది దానికోసం సుప్రీంకోర్టు ద్వారా సిట్ చేసి దాన్ని నిరూపించాలని, అదే కాదు హిందూ సనాతన ధర్మం అనేది కేవలం సెంటిమెంట్ కాదని శాస్త్రీయతతో కూడిందని, హిందూ ప్రసాదాలు ఏమున్నాయో దాంట్లో చాలా సైంటిఫిక్ రీజన్లు ఉంటాయని, ఆవు నెయ్యి, అదే పచ్చకర్పూరం ఇటువంటివి వాడటం వల్ల ఆరోగ్యానికి మంచి చేస్తాయి. కాబట్టి అవి ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ప్రసాదాలన్నీ వాటిని అలా కలుషితం చేయడం అనేది చాలా దుర్మార్గం. అది నిజంగా కలుషితం జరిగి ఉంటే వాళ్ళకి సరైన శిక్ష పడాలి. అది నిరూపించే బాధ్యత నేటి ప్రభుత్వానికి, మన ప్రభుత్వం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.